ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రోటి పచ్చడి తయారు చేసుకుందాం. అప్పుడప్పుడు చక్కగా ఇలా రోటి పచ్చడి వేసుకొని మనం రైస్లో తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఈరోజు మనం దోసకాయతోటి రోటి పచ్చడి తయారు చేసుకుందాం. రైస్లోకి చాలా బాగుంటుంది పచ్చడి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఒక దోసకాయని తీసుకున్నాను, పైన పొట్టు తీసాను, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను గింజలు కూడా ఉంచుకున్నాను. ఒకసారి కట్ చేసిన తర్వాత టేస్ట్ చూడండి, చేదయ్యి ఉంటుంది ఒక్కొక్కసారి. చక్కగా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 2 స్పూన్లు పల్లీలు, వెల్లుల్లిపాయ 1 రేకల కింద తీసుకున్నాను, జీలకర్ర 1/2 టీ స్పూన్, సరిపోయినంత ఉప్పు, చింతపండుని కొద్దిగా వాటర్లో నానబెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు 1 10 తీసుకున్నాను. ఈ పచ్చట్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని వేసుకోండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలని కట్ చేసుకున్నాం కదా, ఇవి వేసుకుందాం. ఈ పచ్చట్లోని కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకు మీరు చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు, పల్లీలు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఈ 2 రోట్లో వేసుకుని చక్కగా దంచుకుందామండి. మనం రోట్లో వేసుకొని చేసుకుంటే ఆ టేస్టే చాలా బాగుంటుందండి. మనం కొంచెం ఒక 10 నిమిషాలు కష్టపడ్డామంటే చాలా రుచికరమైన మనకి రోటి పచ్చడి తయారైపోద్ది. చక్కగా మనం దీన్ని దంచుకోవాలి. ఇలా మనం దంచిన తర్వాత ఇందులో మనం ఉప్పు, చింతపండు ఇవన్నీ వేసుకుందాం. ఇలా మనం ఇది కొంచెం మెత్తగా అయింది కదా, ఇందులో మనం వెల్లుల్లి రేకలు, ఉప్పు, జీలకర్ర వేసుకుందాం. అలాగే చింతపండు నేను వాటర్లో నానబెట్టుకున్నాను. ఈ చింతపండు వాటర్ని కూడా కొద్దిగా వేసుకుని మరలా ఒకసారి మెత్తగా దంచుకుందాం. ఇలా మనం మొత్తం అంతా దంచిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత మనం ఇందులోని దోసకాయ ముక్కలు వేసుకుందాం. ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా, దోసకాయ ముక్కల్ని మీరు చిన్నగా కట్ చేసుకోండి. ఇవి దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మరీ మెత్తగా మనం దంచక్కర్లేదు, కొంచెం అక్కడక్కడ ముక్కలుగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. అలాగే ఈ దోసకాయ మాకు పాదు అంటే మేడ మీద కుండీలోని పాదు ఉంది, చక్కగా కాయలు ఇవి. కాయ మాత్రం చాలా బాగుందండి. అది కూడా మన చెట్టు కాసిన కాయ మాలల కోసం పచ్చడి చాలా రుచికరంగా ఉంది. తప్పకుండా మీరు దోసకాయ పచ్చడి చేసుకున్నప్పుడు ఇలా రోటి పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మనం రోటి పచ్చడి చేసుకుని మనం రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా అక్కడక్కడ ముక్కలుగా ఉండాలి. చక్కగా ఈ పచ్చడిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. మరి మెత్తగా చేయకండి, బాగోదు. అక్కడక్కడ చిన్న చిన్న మనకి ముక్కల్లో తగిలితే టేస్ట్ బాగుంటుంది. ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత మనం పోపు పెట్టకపోయినా ఇలాగైనా తినచ్చు, కానీ పోపు పెట్టుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోని ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేసిన తర్వాత కొంచెం పోపును వేపుకుందాం. పోపు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని ముందుగా మనం పచ్చడిని బౌల్లో వేసుకుని ఉంచుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. ఇది వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. అంటే ఈ పోపు పచ్చడికి అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు రైస్లో కూడా వేసి చూపిస్తాను. రైస్లో కొద్దిగా పచ్చడి వేసుకుని చక్కగా కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈరోజైతే మాకు వర్షం పడుతుంది. వర్షం పడేటప్పుడు ఇలా మనం రోటి పచ్చడి తిన్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.